నన్ను ప్రధానంగా పిలిచిన వారు ఇద్దరు ప్రసాదులు ఉన్నారు. ఒకరు మండలి బుద్ధప్రసాదు, రెండు మాణిక్య వరప్రసాదం. అంచేత గుళ్ళో కదా ప్రసాదం పెడతామంటే వచ్చా. పైగా రెండు ప్రసాదాలు కదా అని ముందే వచ్చా. మా చిన్నతనంలో దసరా రోజుల్లో ఏ రోజు వెళ్ళకపోయినా విజయదశమి నాడు గుళ్ళోకి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఆ రోజు మా చేత చిన్న చిన్న కాగితాలు జమ్మి చెట్టు కట్టిస్తారు, అదో సరదా. శమీ సమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అని శమీ వృక్షానికి సంబంధించిన శ్లోకం ఒకటి పండితులు కాగితం మీద రాసి మాకిచ్చి, మాకేం అక్షరాలు తెలియకపోయినా సరే ఆ జమ్మి చెట్టు కట్టండిరా, ఆ కొమ్మ కట్టండిరా, చదువు వస్తుంది అనేవారు. ఒక నమ్మకం ఎంత కాపాడుతుందో చూడండి జాతిని. ఒక నమ్మకం. అలా ఆ కాగితాన్ని జమ్మి కొమ్మ కట్టండి చదువు వస్తుంది అంటే కట్టామమ్మా, నిజంగా వచ్చిందే లేదా, ఎంత చదువు వచ్చింది. అలా ఒక నమ్మకం పెడతారు హిందూ ధర్మంలో ఎప్పుడు కూడా. దాని అంతరార్థం తర్వాత తెలుసుకుంటామని. అంతేగాని కాగితాలు రోజు బళ్ళో కట్టడం మానేసి జమ్మి చెట్టుకు కాగితాలు కొడుతుంటే ఏమి రాదు. వాడు శిల్ప్ టెస్ట్ వస్తుంది, వాడికి శిల్పులు పెడతాడు. తర్వాత జమ్మి చెట్టు కట్టే కాగితాలు ఇంతే ఉంటాయి, శిల్పులు పెడతాడు వాడు పరీక్షల్లో. ఒక నమ్మకం ముందు ఎందుకు పెడతారు అంటే ఆ పేరు మీద నువ్వు చదువుకో హాయిగా, దేవుణ్ణి నమ్ము, నీ శక్తిని నమ్ము, చదువుకో, నీకు వస్తుంది. అంతేగాని ఊరికి కట్టేస్తే వచ్చేస్తుందా. విజయదశమి నాడు వెళ్ళేవాళ్ళం గుళ్ళోకి, ఏ రోజు వెళ్ళకపోయినా. ఎందుకని పిల్లలు ఒకటి జమ్మి చెట్టు కాగితాలు కట్టిస్తారు, రెండోది 2 ప్రసాదాలు పెడతారు. విజయదశమి నాడు 2 ప్రసాదాలు పెట్టేవారు. అందుకని 2 ప్రసాదాలు కదా వాళ్ళు. ఇవాళ ఈ సభకు కూడా నేను 2 ఇద్దరు ప్రసాదుల కారణంగా వచ్చా. ఒకరు బుద్ధప్రసాద్ గారు, 2 మాణిక్య వరప్రసాద్ గారు. సిరియును దారుణీ సతియు చేరి వరించిన స్వామి సన్నిధిన్ గురుతర పద్య భావముల గుర్రము బర్వుల జాషువా కవిల్ స్మరణము చేయు భాగ్యమది జాతకమందున దృష్టరేఖ నన్వరుణి గవిల్చినట్టి బుధవర్యుల నెంచెద ద్విప్రసాదులన్. దేవాలయం కాబట్టి, జాషువా కవిత్వం కాబట్టి భగవంతుడి గురించి ఎంత నిగూఢమైన భావాలు చెప్పాడో ఆ పద్యంతో మొదలు పెడదాం మనం. విత్తనంబున మకావృక్షంబుని మిడించి సృష్టించి గారడేసేయువాడ, కడుపులో శిశువును కల్పించి 10 నెలలు మోయించి ఊపిరిపోయువాడ, సద్భక్తవరులకు సాక్షాత్కరించియు ఉన్న చోటి రిగింపకున్నవాడా, సద్భక్తవరులకు సాక్షాత్కరించియు ఉన్న చోటి రిగింపకున్నవాడ, పొటమరింపక ముందే పుష్ప సంతతులకు వింతగా రంగులు వేయువాడా. ఏమి భావన. మానవ మాతృడికి సాధ్యమయ్యే భావాలు ఇవి. పొటమరింపక ముందే పుష్ప సంతతులకు వింతగా రంగులు వేయువాడ. పద్యంలో జాషువా ముద్ర ఇంతవరకు లేదండి, ఇక ఉంటుందండి. త్యాగరాజ కీర్తనకు ఓ ముద్ర ఉన్నట్టే, ముత్తుస్వామి దీక్షితుల కీర్తనకు ఓ ముద్ర ఉన్నట్టే, శ్రీశ్రీ కవిత్వానికి ఓ ముద్ర ఉన్నట్టే జాషువా ముద్ర ఇక్కడ ఉంటుందండి. మామూలుగా దేవుణ్ణి ఎవరైనా పొగుడుతారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈయన, చెలువ మొప్ప పుడమి సృష్టించి మాకిచ్చి అనుభవింపుడనుచు ఆనతిచ్చి నిలువ నీడలేక నిలిచిన కలవాడా. అది జాషువా ముద్ర. ఈ 3వ పాదాన్ని చూసిన వాడు ఎంత అమాయకుడైన మామూలు 10వ తరగతి వరకు తెలుగు చదివిన వాడైనా సరే ఇది జాషువా పద్యం అంటాడు. మరొకడు అన్నాడు ఈ మాట. ఆవేదన. జాషువా ఆవేశం అంటారమ్మా, దానికి మూలం ఆవేదన లేనిది ఎవరికి ఆవేశం రాదండి. ఆవేశం ఎలా వస్తుంది? ఊరికే వస్తుందా? స్విచ్ నొక్కితే ఆవేశం వస్తుందా? లోకంలో ఎన్ని ఘోరాలు అన్యాయాలు జరుగుతున్నా ఎవరికి ఎటువంటి ఆవేశం రావట్లేదంటే అంతే, మనం అలాగే ఉన్నాం, జడ పదార్థ. దేశానికి భరతుడు వల్ల భారతదేశం అని పేరు వచ్చింది అంటారు కదా. ఏ భరతుడో తెలుసా? శకుంతల కొడుకు భరతుడు కాదు, పొరపాటు మాట. నాన్నయ్య గారు ఎక్కడ చెప్పలేదు ఆ విషయాన్ని, వ్యాసుడు చెప్పలేదు. రాముడు తమ్ముడు భరతుడు అసలే కాదు, ఆయన వల్ల రాలా. జడ భరతోపాఖ్యానం అని భాగవతంలో ఉంటుంది. వృషభుని కుమారుడు మహాయోగి, ఆయన వల్ల వచ్చింది. ఆయన మహాయోగి నిజంగానే. కానీ మనకేమిటంటే, నేను అక్కడ అవధానం చేస్తుంటే అడిగారు, జడభరతుల వల్ల మన దేశానికి పేరు వచ్చింది. అవును వచ్చింది, అనుమానమే ఉంది. అందులో భరతత్వం ఆయనకి మిగిలింది, జడత్వం మనకి మిగిలిందని చెప్పాను నేను. జడత్వంతో ఎవరు ఉండాలి? ఒక సన్యాసి ఉండాలి, ఒక యోగి ఉండాలి. కానీ సంసారాలు చేసుకునేవాళ్ళం, చదువుకునేవాళ్ళం, దేశం కోసం పోరాడాలి. కానీ మనం ఎలా ఉంటామండి? నిర్లిప్తతో, జడత్వంతో. మాట్లాడవలసిన వాడు మాట్లాడాలి, చేయవలసిన వాడు చేయాలి. ఏ పని అయినా సరే సాహసం చూపించవలసిన వాడు చూపించాలి. అందుకోసం జాషువా ఆవేశపడ్డాడు. ఆయన కోసమా? ఏ మహాకవి తన కోసం తాను రాయుడు, తను చదువుకుంటూ కూర్చుంటాడు. అచ్చేయడం ఎందుకు?
జాషువా ఆవేశానికి మూలం ఆవేదన. ఆ ఆవేదన ఎటువంటిది అంటే, ఇంత గొప్ప దేవుణ్ణి మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ నిలవనిచ్చారు మీరు? చెలువమొప్ప పుడమి సృష్టించి మాకిచ్చి అనుభవింపుడనుచు ఆనతిచ్చి నిలువ నీడలేక నిలిచిన కలవాడ కడుపు నిండ నన్ను కన్నవాడా. ఎంత ఆత్మీయమైన మాట, కడుపు నిండా నన్న కన్నతండ్రి అని ఇన్ని అన్నమాచార్య కీర్తనలో ఉండే మాట మహాకవి పద్యాల్లో వాడాడు. ఎందుకు నిలువ నీడలేక నిలిచాడు అని దేవుణ్ణి అంటున్నాడో మనం ఆలోచించాలి. ఇవాళ ఆధునిక నాగరికతలో భక్తి బాగా పెరుగుతుంది. 10 ఏళ్ల బట్టి 15 ఏళ్ల బట్టి విపరీతంగా పూజలు, వ్రతాలు, నోవులు బ్రహ్మాండంగా చేసేస్తున్నాం మనం. అందులో ఏం అనుమానం లేదు. అందుకు సంతోషించవలసిందే. కనీసం అందరిలోకి వెళ్ళింది భక్తి అనేది, మనం సంతోషించవలసింది. కానీ ఏం చేస్తున్నాం, ఏం కోరుతున్నాం మనం? నిలువ నీడ లేదు. భగవంతుడు వీడికి ఉన్న చోట ఉండడు. ఎందుకు ఉండడు? నిలువ నీడ లేకుండా వెళ్ళిపోతాడు అంటే, గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళల్లా మనం కోరికలు కోరడమే. మా అమ్మాయికి ఉద్యోగం రావాలి, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, మా కోడలు నీళ్ళు లోసుకోవాలి. నీ కోడలు నీళ్ళు లోసుకోవడానికి వెంకటేశ్వరకి సంబంధం ఏంటి అసలు? మనకి అంత తాపత్రయం అండి. వంశం పెరిగిపోవాలి. అందుకని గుళ్ళో కడతాం. దేవుడు నవ్వుకుంటాడు, నాకే వంశం పెరగలేదురా అని. మన దేవతల్ని మీరు గమనించండి, ఎవరికి సంతానం లేరండి. పొరపాటు మాట. రాముడుకున్నారు సంతానం, ఆయన దేవత కాదు, మానవుడుగా అవతరించాడు. శివుడికి సంతానం లేరు, వెంకటేశ్వరకి సంతానం లేరు, శ్రీ మహావిష్ణువుకి సంతానం లేరు. అంత సంకల్పాత్మక సంతానం అది. మన్మధుడు బ్రహ్మ సంకల్పిస్తే కలిగారు. కుమారస్వామి కానీ వినాయకుడు కానీ గర్భాన్ని ధరిస్తే కలిగిన వాళ్ళు కాదమ్మా, సంకల్పం వల్ల కలిగిన వాళ్ళు. సంతానానికి అంత ప్రాధాన్యం ఒక్కర్లేదు. కొంపలు అంటుకుపోయినట్టు మాట్లాడక్కర్లేదు. పెళ్ళి అయినావిడ కనపడగానే 2 ఏళ్ళు కలగాలి, ఇంకా కడుపున ఒక కాయగాలి. ఏంటి కాసేది? చింతకాయ. ఇప్పుడు కాయపోతే ఏమైంది? ఇదే పలకరింప. ఇక ఆవిడ ఇంటికి బయటికి రాదు. ఇంకా బయటికి రావడం మానేస్తుంది పాపం అయ్యలాలు. ఎంత బాధ అండి ఇది. వాళ్ళకి సంతానం కలకపోతే మనకే అసలు ఏదో లేనిది దెప్పిపోవడమే మనకు ఆనందం అంట. అసలు ముందు చదువు రాని వాళ్ళ దగ్గర చదువు, అందంగా లేని వాళ్ళ దగ్గర అందం, ఐశ్వర్యం లేని వాళ్ళ దగ్గర ఐశ్వర్యం గురించి, పిల్లలు లేని వాళ్ళ దగ్గర పిల్లల గురించి. ఏది లేదో అది ప్రస్తావించకండి అమ్మా, దయచేసి. గుళ్ళో ఉండి మాట్లాడుతున్నా. ఏది ఉందో దాన్ని ప్రశంసించండి. ఖచ్చితంగా మంచి సమాజం ఏర్పడుతుంది. ఏది ఉందో దాన్ని ప్రశంసించండి. లేనిది ఎందుకు మాట్లాడతారు? ఏది ఉందో దాన్ని ప్రశంసించచ్చు కదా. అప్పుడు ఖచ్చితంగా లేనివన్నీ సాధించుకుంటాడు ఆయన. మనం చెప్పక్కర్లేదు, లేదని ఆయనకు తెలుసు కదా. ఆ లేనిదాన్నే ప్రస్తావించాలా? ఎన్ని ఉంటే ఏమిటి అని సాగదీయాలి ఏమిటి ఇక్కడ అంటే, ఆయన ఉండడం మనకి ఇష్టం లేదన్నమాట. అసలు విషయం అది. ఆయన ఉండడం మనకి ఇష్టం లేదు. ఈ గుళ్ళు బుద్ధి పోనంత వరకు జాషువా లాంటి వాళ్ళు అరుస్తూనే ఉంటారు. మళ్ళీ పుడతారు, మళ్ళీ అరుస్తారు. విత్తనంబున మహావృక్షంబు నిముడించి సృష్టించి గారడీసేయువాడ. ఇంత వైజ్ఞానికంగా ఇంత అభివృద్ధి చెందామే. విత్తనం వృక్షంగా ఎలా మారుతుందో చెప్పండి. సహజమండి, స్వభావం అండి. ఆ మాట చెప్పడానికి చిన్నపిల్లాడు చాలు, సైన్స్ అక్కల. సహజం అంటే ఏమిటండి? ఏమిటి సహజం అంటే? సంస్కృతంలో ఏ పదం వ్యుత్పత్తి లేకుండా పుట్టదు, తిరిగకుండా మాట్లాడదు. సహజం అంటే సహజాయతే ఇది సహజం, కూడా పుట్టిందని అర్థం. అక్కడ న్యాచురల్ అని అర్థం చెప్పకూడదు. దిక్కుమాలని ఇంగ్లీష్ భాష సంస్కృత భాషకు అర్థం చెప్పడానికి పనికిరాదు. అసలు చెప్పకూడదు దాంట్లో. అసలు ఇంకా చెప్తే తెలుగులో చెప్పండి, సరిపోదు. అసలు ధర్మం అనే దానికి పదం లేక ఇంగ్లీష్ వాడు రిలీజియన్ వాడాడు. వాడి కర్మ, వాడికి ధర్మం లేదు. ధర్మం అంటే రిలీజియన్ ఏమిటండి? మతం అంటే రిలీజియన్ కానీ. ధర్మం అంటే బాధ్యత. దాన ధర్మాల్లో ధర్మం ఉంది. నా ధర్మం నేను చేశానంటే అర్థం వేరు. ధార్మిక కార్యక్రమం అంటే అర్థం వేరు. ధర్మాధికారి అంటే అర్థం వేరు. 100 అర్థాలు ఉన్నాయి ధర్మానికి. ఇవన్నీ రిలీజియన్ అనే మాటలో ఇముడుతాయా? ఓ పెంట మాట వాడు రిలీజియన్ పెట్టాడు, వాడు ధర్మం అంటే రిలీజియన్ మొదలెట్టాను. ఇక్కడ రిలీజియన్ ధర్మం కాదండి. అలాగే ఇంగ్లీష్ భాషలో మనం అక్షరాలు సహజం అంటే కూడా పుట్టింది. ఏం కూడా పుట్టింది? ఆ విత్తనంతో పాటే ఇంత వృక్షంగా ఎదగడానికి అవసరమైనటువంటి విభిన్న లక్షణాలు దాంతో పుట్టాయి. అందుకని విత్తనం చెట్టు అయింది. ఖచ్చితంగా సహజం అంటే అర్థం అది. దానంతరం అది అవ్వలేదు. ఆ లక్షణాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఇటువంటి లక్షణాలు ఉన్నాయి. విత్తనం ఏమో ఇంత గింజ ఉంది చూస్తే, కానీ అది పిలకై, మొలకై, కొమ్మై, పిలకై, మొలకై, మొక్కై, మానై, కొమ్మై, రెమ్మై, పువ్వై, పిందై, ఆ కాయై, పండయింది. ఏకంగా మళ్ళీ పండయిన తర్వాత ఆ గింజ బయటకు వచ్చి కింద పడింది. ఎవరన్నా తిన్నా టెంక పారేస్తాం మనం. లేదా రాలిపోతే కుళ్ళిపోయిన తర్వాత టెంక బయటకు వస్తుంది. ఆ టెంక మళ్ళీ చెట్టు అవుతుంది. అవురా భగవంతుని లీల. అది జాషువా భావన. ఏం గారడి కాకపోతే ఏమిటండి ఇది? గారడి కాకపోతే దీన్నే దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు. బీజస్యంతరి వంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునర్మాయా కల్పిత మాయా చేత కల్పించవయ్యా ఇదంతా అన్నారు.
దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. మహామాయ చేస్తాడు భగవంతుడు, రెండు రకాలుగా చేస్తాడు. ఒకటి మాయావిగా, మహాయోగిగా. మాయావి చేసే మాయ పోతుంది కాసేపటికి, మహాయోగి చేసే మాయ ఉంటుంది. మాయావివా మహాయోగివా అంటే అర్థం అది. మహాయోగి చేసేది ఉంటుంది, మాయావి చేసేది ఉండదు. అదే సరిగ్గా గమనించి గారడీసేయువాడా, నువ్వు మాయావివో మహాయోగివో తెలియదు కానీ కలకాలం నిలబడే సృష్టి చేసేవయ్యా. పోనీ నిలబడిందంటే నిలబడిందా, ప్రతిదీ రూపం మారుతోంది. విత్తనం రూపం మారిందా లేదా, అది మొక్క అవగానే కింద విత్తనం పోయిందా లేదా, వేలాడుతూ విత్తనం అయితే లేదు కదా, రూపం మారింది. మరి కింద పిలకగా ఉందా, మొలకయింది. ఆ పైన మొక్క అయింది, మానయింది, కొమ్మ అయింది, రెమ్మయింది, ఆ చిగురైంది, ఆకయింది, పువ్వు అయింది, పిందయింది, కాయ అయింది, పండయింది. ఇన్ని రకాల మార్పు చెందింది. విత్తనం ఉందనడానికి లేదు, లేదనడానికి లేదు. అందుకే ప్రపంచం శంకరాచార్య జగన్ మిథ్య అన్నారు. నువ్వు ఉందంటే ఉంది, లేదంటే లేదు పో అన్నారు. మూలం ఇదయ్యా, అది మారింది. మారుతున్నది ఉన్నట్టా లేనట్టా ఆలోచించండి, అర్థమైపోతుంది ఆస్తికత అంతా. మారుతున్నది ఉన్నట్టా లేనట్టంటే ఆ రూపంతో లేదు కాబట్టి నువ్వు ఉంది అనడానికి లేదు, అసలు లేకుండా పోలేదు, అదే మారింది కాబట్టి లేదు అనడానికి లేదు. అంటే ఈ మార్పులన్నిటి వెనకాల మారని పదార్థం ఒకటి ఉండాలా వద్దా? ఆ మారని పదార్థమే, నిశ్చల పదార్థమే భగవంతుడు. అది జాషువా గ్రహించాడు కాబట్టి ఈ కీర్తన చెప్పాడు ఆయన, ఈ పద్యం రాశాడు.